సార్ ఈ దండ వేయండి సార్. తనెవరో నేను దండ వేయడం. మీరన్నట్టు ఆవిడ నిజంగా దేవత సార్. మీరు నిరభ్యంతరంగా ఆ దేవతని దండతో అలంకరించొచ్చు. ఇక నుంచి ఫోటో ఇక్కడే ఉండాలి. దాన్ని ఎవ్వరూ తీయడానికి వీల్లేదు. వింటున్నావా మనోహరి? సార్ చెప్పేది నీకే. భలే రాని మిస్సమ్మ, మనోహర్ గారికి ఏమైనా చెవులు పని చేయవా? సారు చెప్పేది స్పష్టంగా వినపడుతుంది. బుజ్జమ్మ ఇలా రా. ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ. థ్యాంక్ యూ సార్. సార్ కాదు, డాడీ అనాలి. థ్యాంక్ యూ డాడీ. నారాయణ నారాయణ. మహర్షి 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 ఆగుము. ఈ లోకమున జనులు చలనచిత్రమును వీక్షించిన పెదప వెళ్ళిన చందమున తమరు అటుల వెళ్ళిపోవచ్చున్నారేమి? మరేమి చేయవలను? ఆ బాలిక జన్మదినము రోజునే అమరేంద్ర అరుంధతి చిత్రపటమును వెలికి తీసి యథాస్థానమును ఉంచెను. అతగాడికి గతము జ్ఞప్తికి వచ్చినదనిన అదియునూ లేదు. అసలు ఈ విచిత్రమేమి మహర్షి? ఇది వరకు అరుంధతి బాలిక నిన్ను సందేహములు అడిగినది. ఇప్పుడు నీవు మమ్మలను అడుగుచుంటివా? అయినను నీకు తెలియదా? మాకు 1,00,000 వ్యాపకములుండును కదా మహర్షి. తమరు చెప్పినచో. విచిత్రగుప్త, యమలోకమునందే చెప్పితమే కదా. ఈరోజు ఈ గృహమున పలు చిత్ర విచిత్రములు జరుగును అని. ఆ చిత్ర విచిత్రములు ఏమి మహర్షి? అవి వీక్షించుటకే కదా మనము ఈ భూలోకమునకు వచ్చితమే. అవి ఏమిటో మాకు ముందుగా చెప్పవచ్చును కదా మహర్షి. ముందే చెప్పినచో ఉత్కంఠ, ఆసక్తి ఇవేవీ ఉండవు. అవి జరుగుతున్నప్పుడే వీక్షించవలేను. పోనీ చూచాయగా సూచనప్రాయముగానైనను చెప్పవచ్చును కదా మహర్షి. పసిబాలకుని వలె నీ అత్యుత్సాహము ఎద్దులకు విచిత్రగుప్త. ఈ దినము సూర్యాస్తమయం వరకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాటిలో ఆనందపడేవి, ఆశ్చర్యపడేవి, భయభ్రాంతులకు గురి చేసేవి అన్నీ జరుగును. తొందరేలా? అన్నింటికి మనమే సాక్షులమయ్యదము. వీక్షింపుము. నారాయణ 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 నారాయణ. ఏంటి యాదమ్మా, గతం మర్చిపోయిన అమరేంద్ర నా కంట్రోల్లో ఉంటాడనుకుంటే నన్నే కమాండ్ చేస్తున్నాడు. ఇది నీ పతనానికి ఫస్ట్ స్టెప్ మనోహరి. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఏం వాగుతున్నావు బాగే? నా పతనం ఏంటి? పతనం అంటే తెలియదా? పోయే కాలం మనోహర్ గారు. చెడు కాలం దాపరించినప్పుడు ఇలాంటి మంచి శకునాలు జరుగుతాయి. రాథోడ్, మాటలు జాగ్రత్త. నువ్వు ఈ మనోహరితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. ఎందుకంతలా ఎగిరెగిరి పడుతున్నావు?
ఆయన పరిస్థితి అడ్డు పెట్టుకొని మాతో ఆడుకోవాలనుకున్నాం. కానీ ఆ దేవుడు ఆట వేరు. చనిపోయిన అరుంధతి మేడం ఆత్మగా ఇంటి బయట కిటికీ దగ్గర ఉండేది. ఇప్పుడు ఏకంగా సారు గుండెల్లోనే ఉంది. ఆయన కళ్ళెదురుగా కూడా ఉంది. మళ్ళీ పుట్టిన మా అక్కే నా కూతురు బుజ్జమ్మ. బుజ్జమ్మగా పుట్టిన అరుంధతి మేడం ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు. అదే జరిగితే కొంతమందిని మెడబట్టుకొని బయటికి గెంటేయటం ఖాయం. నన్నెందుకు గంటేస్తుంది? నేనేం తప్పు చేశాను? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావేంటి మనోహరి? రాతో నిన్ను గెంటేస్తావని అనలేదు కదా. అంటే తప్పు చేసిన వాళ్ళకి తాము చేసిన తప్పేంటో తెలుస్తుంది కదా మిస్సమ్మా. అవునవును, ఎవరు చేసిన తప్పు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తప్పుకి శిక్ష కూడా ఉంటుంది. స్టోర్ రూమ్ లో ఉన్న అరుంధతి మేడం ఫోటోని సారు హాల్లోకి తీసుకొచ్చారు. హాల్లో ఫోటోలో ఉన్న అరుంధతి మేడం బయటకు వస్తే ఉంటుంది అప్పటిదప్పుడు తాండ్రే. ఏంటి చంబా వీళ్ళు నాకే వార్నింగ్ ఇస్తున్నారు? ఈ రోజు నీ టైం అస్సలు బాలేదు మనోహరి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో ఏంటో. ఏంటి నా మొహం చూస్తున్నావు? నేను మార్నింగ్ ఎవరి మొహం చూసానో నీకు తెలీదా? మనోహరి, మనోహరి, కాఫీ తాగుదుగానిలే. మనోహరి, కాఫీ తాగు. నిద్రపోతున్న నన్ను లేపి మరీ నీ దరిద్రపు గుట్టు మొహం చూపించా. అందుకే ఇలా జరుగుతుంది నాకు. నాది దరిద్రపు గొట్టు మొహం అయితే నీది అందమైన మొహమా? ఫోన్లే అని పొద్దున్నే కాఫీ తెచ్చిస్తే నన్నే తిడతావా? ఈసారి కాఫీ అడుగు చెప్తా. చూడు చంబా, మనం గొడవలు పడి బాగి వాళ్ళకి చులకన కావద్దు. మనిద్దరం కలిసి బాగి పని పడతాం. ఈరోజు దాని కూతురు బర్త్డే కదా, అది చెడగొట్టి దాన్ని దాని బిడ్డని ఏడిపిద్దాం. అలా అన్నా బాగుంది. ఇద్దరం కలిసి మంచి ప్లాన్ ఆలోచిద్దాం.